తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. లవ్ మ్యారేజ్ అంటారా, లేకపోతే అమ్మ ఏదో చిన్న ఒక రాయి వేసిందని చెప్పి పెళ్లి ప్రపోజ్ చేశారా? లేదు, అదేం లేదు. అమ్మ దానికి ఏం లేదు. దిస్ ఇస్ ఎ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, నాట్ ఎనీ ప్రపోజల్ అండ్ నథింగ్. మీరే వెళ్ళి ప్రపోజ్ చేశారు? ఎస్. సార్ కూడా చాలా బాగున్నారు, ఫొటోస్ లో చూసాను నేను. మీరు లక్కీ, ఆయన లక్కీ మీరు రావటం? అది ఇద్దరు లక్కీ అనుకోవాలి. బట్ ఆయన కండిషన్ పెట్టారా మేడం సినిమాల్లో చేయకూడదని? కండిషన్ వచ్చి అప్పుడే ఉండింది. బికాజ్ ముందే మా అంతగారు వాళ్ళు సినిమాలలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత యాక్ట్ చేయకూడదు అనేసి నేను ఓకే అన్నాను. దాని తర్వాత నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు. తెలుగులో అందరూ చెప్తుంటారు ముచ్చెర్ల అన్న గారిది గోల్డెన్ లెగ్ అని. ఓ, సినిమాలు చేసినంత వరకు చేశారు, ఒక పెద్ద ఇంటికి వెళ్ళిపోయారు, కొన్ని వేల కోట్లకి కోడలు. సో అప్పుడున్న జనరేషన్లలో ఆమెలాగా సెటిల్ అయిన వాళ్ళు ఎవరు లేదు హీరోయిన్స్. సో మంచి సెలక్షన్ ఆమెది అని చెప్పేసి అంటుంటారు. నిజమా మేడం అది? అది డెఫినెట్గా అది ఐ అగ్రీ. బట్ అయినా కూడా దాన్ని అది చేసుకోవడానికి సద్వినియోగం, తర్వాత మనం వచ్చి కూడా ఒక స్టడీ మైండ్ ఉండాలి కదా, అవునా కదా? ఇప్పుడు నేను మీతో చెప్పాను నేను పిక్చర్స్లో యాక్ట్ చేయను అని, బట్ అదేంటంటే మనకి ఆ లైఫ్ వచ్చి ఎంటలీ డిఫరెంట్ అండి. అది మూవీ లైఫ్ అండ్ మనం యాక్ట్ చేస్తున్నప్పుడు ప్లస్ రావడం అందరూ, అది వచ్చి ఆ లైఫ్ మనం ఎక్కడ కూడా తీసుకోలేం. సో అది వదిలేసి రావడం అనేది ఆల్ ద టైమ్ ఇన్ యువర్ మైండ్, మన మైండ్లో ఉంటూనే ఉంటుంది. అయ్యో మనం చేస్తుంటే బాగుంటుందేమో, అది వేరే విషయం. అది మనకి క్యారెక్టర్ రావచ్చు, రాకపోవచ్చు, ఆ పిక్చర్స్ హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. ఎన్ని సినిమాలు చేస్తే ఇన్ని కోట్లు సంపాదిస్తారు. సో అలాగా. సో అది చేయడానికి కూడా ఇప్పుడు కూడా నేను ఒక నిమిషం కూర్చోను. ఆల్వేస్ ఐ వర్క్ ఆన్ మై టోస్. సో కిచెన్ వర్క్ అంతా నేను మీకు చెప్పాను కదా ఏంటి మనం ఏంటి అనేది, దట్ ఈస్. సో అవన్నీ ఎవరికి తెలియదు కదా, మన బ్యాక్ ఏంటి అనేది ఎవరికి తెలియదు, అవునా కాదా? ఓన్లీ దే విల్ సీ వాట్ ఐ ఆమ్. ఏంటి అరుణ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత డైమండ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఐ అగ్రీ విత్. నేను చెప్పట్లేదు నా దగ్గర లేదు అనేసి. ఐ ఆల్వేస్ 1,000 కోట్లు కొంటా మేడం ప్రాపర్టీ. ప్లీజ్ ఎందుకు నన్ను ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర పట్టి ప్లీజ్. మేము తెలుగులో తమ్మెడితే ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ చెన్నైకి వస్తారా? ఎక్కడున్నా కూడా మా ఫ్రెండ్స్ అందరు అనేవాళ్ళు ఎందుకు నువ్వు ఇల్లు అంతా అలా చూపిస్తా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి. ఓకే, గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ, ఐ సెడ్ దట్స్ ఆల్. తప్పే ఉంది, కష్టపడి కట్టుకున్నారు. అది జనరల్గా అంటూ ఈగోతో కూడా అనొచ్చు కదా ఎందుకు చూపిస్తున్నావు అని. అదే చెప్పాను కదా, వన్స్ ఐ డిసైడ్. నేను మీకు మొన్న కూడా చెప్పా, ఏమంటే ఇంటర్వ్యూ నా కన్ఫర్మ్, ఇంకా మనం చేంజ్ చేయొద్దు, డెఫినెట్గా చాలా రోజులు అయిపోయింది, డెఫినెట్గా ఇస్తాను అనేసి అలాగా. సో మోహన్ కూడా సరే ఓకే ఇచ్చేసేయి అని. లేకపోతే మామూలుగా మేము ఎక్కువ నేను రాను, లేదు ఏం లేదు మామూలుగా. దాని తర్వాత ఇప్పుడు ఆ తమిళ్ అతను పాపం 2 years నుంచి ఆనంద వికటన అతను, దాని గురించి ఓకే అని చెప్పాను. లేకపోతే నేను కూడా బిజీ విత్ ద కిడ్స్, వెళ్ళడము రావడం, ఎనీ మూమెంట్ వాళ్ళు అంటారు అమెరికా పదమ్మా అనేసి, తర్వాత లండన్ అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాను కాబట్టి దేర్ ఈస్ నో అదనమాట మెయిన్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.